కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరుగు తీస్తాడెందుకు దద్దమ్మలారా పుండ్రావతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నాం. దీనికి ఇంత అరుస్తామే? సరే వెళ్తాం రండిరా. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నాకు జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేంటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వెద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు. నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు. కానీ ఈ నీలాంబర్ అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. ఏడ్చి కాళ్ళు నశించేకు, ఏడవకుండా పెట్టు. आयतनवान् भवति आयतनवान् भवति य एवं वेद वेदामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति.
శృంగార వీర, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసైనా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోలే. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. ఎలా ఉంది నా ఇంటి పని మనిషి? క్షమించాలి, నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది. చిన్నారి బావకు మురి పాల పీట. తుపాకీ తీసుకుని ఒక ఆర్డర్ వస్తుంటే ఏంటయ్యా వేడికి చూస్తున్నారు? రండయ్యా. ఇక్కడేం జరిగినా ఎవ్వరూ నించున్న చోట నుంచి కదలకూడదు. నన్ను క్షమించు నరసింహ. లేదు, నీ పేరు చెప్పే అర్హత కూడా నాకు లేదు. నువ్వు నాకు దక్కలేదన్న ఆవేశంతో నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాను, కుదరలేదు. ఇప్పుడు నీ కళ్ళెదుటే నిన్ను చంపబోతున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను చంపకుండా కాపాడావంటే నువ్వు మనిషివి కాదు, దేవుడివి. అన్ని అంటాననుకున్నావు కదూ? అనను. నేను అందరిలాంటి ఆడదాని కాదు, నీలాంబరిని. ఈ పగ 18-20 ఏళ్లే కాదు, నా ఆయుష్ మొత్తం కూడా కాదు. చివరికి నా ప్రాణమే పోయినా చల్లారదు. నువ్వు పెట్టిన ప్రాణభిక్షతో బతకడానికి నేను పని మనిషి వసుంధరుని కాదు. ఈ జన్మలో నువ్వు గెలిచావు. వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా నిన్ను పగ సాధించుకుంటా. వదిలిపెట్టదు. నీతో ఏదో అందామనిపిస్తోంది.